వెల్కమ్ టు మై ఛానల్ రోమధు. సో ఎస్, ఈరోజు యాజ్ మీ అందరికీ తెలుసు నా న్యూ సిరీస్ త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది అని. సో ఆ సిరీస్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ 1 by 1 అవుతుంది. సో డ్రెస్సెస్ అంతా షాపింగ్స్ అయిపోయింది. మై మోస్ట్ ఫేవరెట్ షాపింగ్ శారీస్. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. సో ఈరోజు కొన్ని శారీస్ తీసుకోవాలనేసి వచ్చేసాను అనమాట. సో ఎక్కడికి వచ్చానని ఆలోచిస్తున్నారా? కళాధర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్కి వచ్చాను. ఎస్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆషాఢం సేల్ కాబట్టి కొంచెం డిస్కౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు 20 to 50% ఆఫ్ ఆన్ సెలెక్ట్ ఐటమ్స్ అంట. సో మనకి బంపర్ ఆఫర్ కదా, ఎలాగో బడ్జెట్ ఫ్రెండ్లీగానే చూస్తాం కాబట్టి ఇంకా ఆషాఢం సేల్లో 20 to 50% ఆఫర్ ఉంది కాబట్టి ఈ టైంలో తీసేసుకోవడం బెటర్ అనిపించింది నాకు. సో తీసేసుకుంటాను. వై దిస్ స్పెషల్లీ అనేసి మీరు ఆలోచిస్తుండొచ్చు. ఎందుకనంటే నాకు ఇక్కడ షాప్ చేసిన ఫ్యూ ఆర్టిస్ట్, నాకు తెలిసిన 3-4 ఆర్టిస్ట్ నాకు ఇక్కడ చాలా బాగుంటుంది కలెక్షన్స్ అండ్ చాలా రీజనబుల్గా ఉంటుందని నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను. ఆబ్వియస్లీ వీ గో ఫర్ ద బెటర్ చాయిస్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఆలోచిస్తాం కాబట్టి. సో ఐ ఫీల్ దిస్ ఇస్ బెటర్, ఎందుకంటే చాలా బంచ్గా తీసుకోవాలి శారీస్ కాబట్టి ఇక్కడికి వచ్చేసాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. శారీస్ షాపింగ్తో కూడా మీకు కూడా చూపిద్దామనేసి నేను ఇక్కడ బ్లాగ్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్, కమింగ్. సో లోపలికి వచ్చేసాము. కమ్. మాకు మెయిన్ సెక్షన్స్ ఇదంతా ఫ్యాబ్రిక్స్ ఉంది. సో అక్కడ మీరు చూసే శారీస్ కలెక్షన్స్ అనేసి అక్కడ ఉంది. మా పనులు అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఫస్ట్ అక్కడికి వెళ్దాం. తర్వాత ఏమైనా ఫ్యాబ్రిక్స్ గురించి ఏమైనా మంచిది ఉంటే తీసుకుందాం, ఓకేనా? సో ఎస్, విల్ గో అప్. కమ్. సో నాకు కొంచెం యూనిక్ కలర్స్ అలా కావాలి. సింపుల్గా ఉన్న కొంచెం ఎలిగెంట్గా ఉండేటట్టు కావాలి. చూపించండి. ఇది వచ్చేసి మేడం చందేరి. మేడం చందేరి మీద మాకు సిల్వర్ బార్డర్ వస్తుందండి శారీ. ఓకే. శారీ వచ్చేసి మొత్తం టోటల్ చందేరి వస్తుంది క్లాత్. ఇట్లా శారీ వచ్చేసి చెక్స్ వచ్చేసి మొత్తం మధ్యలో బుట్టి స్టైల్ వస్తుంది. ఓకే. బార్డర్ వచ్చేసి మనకు కడ్డీ బార్డర్ వచ్చేసి కింద మనకు కంచి బార్డర్ స్టైల్ వస్తుంది అండి అది. సో 2525. ఓకే. శారీ మొత్తం ఓవరాల్గా ఇట్లా డిజైన్ వస్తాయండి. దీని పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇస్తారండి. ఓకే. బ్లౌజ్ వచ్చేసి మనకు లైన్స్ వచ్చేసి బార్డర్ వచ్చేసి. ఓకే. ఓకే. ఎందుకంటే ఇక్కడ మొత్తం బ్రొకెట్ స్టైల్ ఇచ్చారు కాబట్టి మాకు లైన్స్ సింపుల్ లైన్స్ పళ్ళు ఇస్తున్నారు. లైన్స్ బ్లౌజ్ ఇస్తున్నారు. మనకు వచ్చేసి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. ఇది శారీ అండ్ నాకు కొంచెం బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉన్నట్టు ఏమైనా ఉంటే చూపించండి. ఉంటాయి మేడం, అట్లా కూడా ఉంటాయి మేడం. మీకు ఏంటంటే చందేరి స్టైల్ ఇచ్చాను చూపిస్తాం. మీకు అందులో వచ్చేసి మన కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. నాకు వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ ఉంది. ఓకే. చందేరి వచ్చేసి ఒకటి రాణి పింక్ ఉందండి, గ్రీన్ ఉందండి. 4 కలర్స్ ఉన్నాయి. నాకు చాలా చాలా ఇష్టమైన కలర్స్ నాకు ఆల్మోస్ట్ లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఎంత లైట్ ఉన్నా శారీ ఇట్ గివ్స్ మోర్ రాయల్ అని ఐ ఫీల్. సో నాకు స్పెషల్లీ ఐ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ కలర్స్. నాకు చాలా ఇష్టం. ఇలాంటి సింపుల్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి చందేరి ఫ్యాన్సీ అండి. ఇది ఓకే. క్లాత్ వచ్చేసి సాఫ్ట్ క్లాత్ వస్తుంది మరి మాకు. పంచెస్ డిజైన్ వచ్చేసి మనకు వచ్చేసి దీనికి వచ్చేసి మనకు కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. బార్డర్ కూడా మనకు కాంట్రాస్ట్ బార్డర్తో తీసుకుంటామండి. మనకు బ్లౌజ్ వచ్చేసి మనకు బ్రొకెట్ డిజైన్ వచ్చేసి మొత్తం స్మాల్ బుట్టి స్టైల్ డిజైన్ తీసుకున్నారు. పళ్ళు కూడా రిచ్గా ఉంటుంది ఇది. మాకు ఇందులో కూడా మనకు కలర్స్ అవైలబుల్ అండి. సో 1790. ఇందులో మళ్ళీ 20% డిస్కౌంట్. బాగుంది కదా? యా, నాకు ఒకసారి కలర్స్ చెప్పిరా. ఇందులో అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి మేడం. మనకు వచ్చేసి గ్రీన్, కింద గ్రీన్ ఉంది కదా, అది చూపించండి. పిస్తా గ్రీన్ అండి. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. ఓకే. ఇది ఒకసారి పక్కన పెట్టరా, ఇది తీసుకు. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ఉండేది ఏమైనా చూపించండి. ఓకే. నాకు ఆ పోచంపల్లి క్వాలిటీ శారీస్ చూపించారా? ఓకే మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఇందులో శారీస్ కూడా బాగుంటుంది అండ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది.
ఫ్రాక్స్గా కూడా కుట్టించుకోవచ్చు ఆర్ శారీస్గా కూడా కుట్టించుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫిక్స్డ్ ఫర్ ఓన్లీ వన్ ఏజ్ గ్రూప్ అని కాదు, ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా ఇలాంటి పోచంపల్లి మెటీరియల్స్ బాగుంటుంది. సో నాకు ఇష్టం ఇది. ఇది వచ్చేసి పోచంపల్లి సిల్క్ వస్తుంది. శారీ క్లాత్ వచ్చి కొంచెం కూడా స్మూత్గా ఉంటుందండి. మనకు బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్తో స్టైల్ తీసుకుంటారండి, మిక్సింగ్ కలర్తో. మనకు పళ్ళు వచ్చేసి ఈ స్టైల్లో డార్క్ కలర్ వచ్చేసి చూడండి. మనకు వచ్చేసి పోచంపల్లి ఇలా ఈ స్టైల్లో స్మాల్ బూటీ స్టైల్తో వచ్చేసి బ్లాక్. ఐ లవ్ బ్లాక్. ఇంకా నీట్ ఉంది. నాకు బ్లాక్ చాలా ఇష్టం. మనకు బార్డర్లో తీసుకొని టెంపుల్ బార్డర్ తీసుకున్నాం. టెంపుల్ బార్డర్తో తీసుకున్నాం. ఇది బ్లౌజ్ పింక్ వస్తుందా? ఓకే, మంచి పింక్ తీసుకున్నానండి. ప్లెయిన్ బార్డర్స్ బికాజ్ ఇక్కడ ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి అది ప్లెయిన్ ఉంది. ఓకే, ఇది ఒక్కసారి ఉంచండి. సో ఇప్పుడు అన్ని ఏ శారీస్ మనం తీసుకున్నా డిస్కౌంట్ అప్లైడా? మాకు సెలెక్టెడ్ పీసెస్ మీద డిస్కౌంట్ అండి. ఓకే ఓకే, అన్నిటి మీద ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ మీద డిస్కౌంట్ పెట్టామని. ఓకే, డన్. 10 to 30% మధ్యలో పెట్టామండి. ఓకే ఓకే, డన్ డన్. కొంచెం ఇప్పుడు రిచ్ శారీస్ చూపించారా? చూపిస్తాం. మీకు వచ్చేసి రిచ్ అంటే మనకు పట్టులో తీసుకున్నాం. మనకు పట్టులో ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. శారీ కూడా లైట్ వెయిట్ పట్టు వస్తుంది, ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది. మొత్తం మనకి ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ తీసుకున్నారండి. శారీ మొత్తం వచ్చేసి ఓకే. బార్డర్ వచ్చేసి మనకి కింద డిజైన్ బార్డర్ వచ్చేసి పైన కడ్డీ బార్డర్ వస్తుందండి. ఇది ఓకే, మనకు బార్డర్ కూడా పైన నీట్గా ఉంటుందండి. ఇది అక్కడ ఎల్లో కలర్ ఉంది కదా. ఇది వచ్చేసి కొల్లం పట్టు అండి. ఇది ఓకే. మనకు మొత్తం క్రాస్ డిజైన్స్ వచ్చేసి మ్యాంగోస్ డిజైన్ స్టైల్ చేస్తారండి. ఇది ఓకే, మొత్తం సిల్వర్ బుట్టి స్టైల్ ఇది మొత్తం. సో ఇది ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి? సో పట్టూస్లో కూడా డిస్కౌంట్ ఉంటుంది మేడం. మాకు ఫ్యాన్సీలో నుంచి పట్టు వరకు డిస్కౌంట్ ఉందండి. ఆల్ వెరైటీస్ మీద. ఇది బ్లౌజ్ ఏది వస్తుంది? బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ తీసుకొని మనకు బార్డర్ వచ్చేసండి. పళ్ళు వచ్చేసి ఇదే అండి. మనకు ఆ స్కై బ్లూ ఒకసారి చూడాలి. థర్డ్ షెల్ఫ్ ఫస్ట్ వన్. మా అమ్మ ఫేవరెట్ కలర్ అనమాట. ఆల్మోస్ట్ ఏ కలెక్షన్స్కి వెళ్ళినా ఫస్ట్ అమ్మ చూస్ చేసేది బ్లూ. సో బ్లూలో చూసుకుందామని అనుకున్నాను. ఇది మంచి కవర్ సపరేట్ బ్లూ వస్తుందండి. సారీ మొత్తం వావ్, చెక్స్ వచ్చి బూటీ స్టైల్ చాలా రిచ్గా ఉంది. పళ్ళు వచ్చేసి మనకు నేవీ బ్లూతో తీసుకున్నాం. ఓకే, పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదండి. చాలా రిచ్. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే కొంచెం రిచ్ది కూడా తీసుకుందాం అనుకుంటున్నా. బికాజ్ పెళ్ళైన 1 yearలో భర్త కాలు కడగడం ఏదో ఉంది మా శాస్త్రంలో. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్, ఆషాఢం ఎండ్ ఆఫ్ ద టైంలో. సో దానికి కొంచెం రిచ్గా శారీ కట్టుకొని పూజ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో రిచ్గా ఒక శారీస్ తీసేసుకుంటాను నేనైతే. సో ఈ శారీ బాగుంటారా? ఒకసారి వేసుకొని చూస్తాం. బాగుంది కదా, ఇట్స్ నైస్. క్యాటలాగ్ డిజైన్స్ అండి ఇవి. ఓకే, శారీ మొత్తం ఓవరాల్ డిజైన్ ఇలా వస్తుంది. మనకు పళ్ళు ఇది వస్తుందండి. బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ తీసుకుంటారండి ఇట్లా. ఓకే, ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి 1850 మీటర్ 1850 పడుతుంది సారీ. ఓకే, 20% డిస్కౌంట్ ఉంది. వావ్. దీంట్లో ఏంటంటే మనకు ప్యాటర్న్స్ అలాగలా వస్తుంది. ఇలా మీకు వెళ్ళిపోతుందండి. ఈ డిజైన్ వేరే ఇట్లా ఈ స్టైల్లో మీకు వచ్చిన ప్యాటర్న్ మళ్ళీ రాదన్నట్టు. ఓకే, బాగుంటుంది కదా. అంటే పర్సనల్ యూజ్ కూడా వాడుకోవచ్చు కదా, సీరియల్స్కి కాకపోయినా. ఇది కూడా ఉండని మీకు ఫుల్ చేసేసండి. యా, ఫుల్ అది పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి చినియా సిల్క్ అండి. సాఫ్ట్ చినియా సిల్క్. ఇది చినియా సిల్కా? చినియా సిల్క్. ఓకే. సో ఇది కూడా ఆఫర్ 1850 అండ్ అగైన్ ఆఫర్ డిస్కౌంట్. ఇందులో కలర్స్ ఉందా? ఉంది మేడం. ఇది వచ్చేసి బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి. మనకు బార్డర్ కూడా మీనాబూటి స్టైల్ ఇస్తారండి. ఓకే, 3 కలర్స్ అండి. సో కలర్స్ వచ్చేసి పింక్, గ్రీన్, ఆరెంజ్. ఇది వచ్చేసి మహేశ్వరి సారీ అండి. ఇది మహేశ్వరి సారీనా? యాంటిక్ జరీ మొత్తం యాంటిక్ గోల్డ్ జరీ వస్తుంది. సారీ మొత్తం ఇలా వచ్చేసి
ఇలాంటిది నా దగ్గర ఒకటి ఉంది. మీరు నిన్నపల్లి ఆడతాలో నేను ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. సో అది ఆరెంజ్ విత్ కొంచెం పర్పుల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. సో అలాంటి ప్యాటర్న్ అనుకుంటాను. బ్లౌజ్ కూడా మాకు ఇట్లా డిజైన్ సార్. బ్లౌజ్ వచ్చేసి ఇది. ఓకే. సారీ మొత్తం సారీ ఇది వచ్చేసి టిష్యూ బ్రైడల్ సారీ అండి. ఇది ఓకే. సారీ వచ్చేసి సారీ డిజైన్ మొత్తం టిష్యూ మొత్తం బ్రైడల్ లుక్ కదా. బ్రైడల్ టిష్యూ మొత్తం మనకు బ్లౌజ్ వచ్చి టిష్యూ ప్లేన్ వస్తుందండి. వావ్, బ్లౌజ్ చాలా బాగుంది. దీనిపైన మనకు మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు. అవునవును, చాలా బాగుంది బ్లౌజ్. అంటే ప్లేన్ కాకుండా మగ్గం వర్క్ కూడా చేయించుకొని హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు. సారీ డిజైన్ వచ్చేసి ఓవరాల్ డిజైన్ వచ్చేసి ఇది అండి. ఎంత పెద్ద బ్రైడల్ లుక్ ఉంది, చూస్తే ఈజీగా 30,000-40,000 అవుతుందేమో అనుకునే రేంజ్కి ఉంది. బట్ ఇట్స్ జస్ట్ ఓన్లీ 13,000 చేంజ్ అనమాట. సో అస్సలు అనిపించదు, చాలా చాలా రాయల్ లుక్ ఉంది. స్పెషల్లీ నాకు బ్లౌజ్ అయితే చాలా నచ్చింది. ఒకసారి పక్కన పెట్టండి. ఇది పక్కన ఫస్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ లతా డిజైన్ వస్తుంది మొత్తం సారీ వచ్చేసి. లతా డిజైనా? లతా డిజైన్ వచ్చేసి మొత్తం సారీ మొత్తం వచ్చేసి. ఓకే. దానికి కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నారండి. మనకు బ్లూ కలర్తో బార్డర్ తీసుకున్నారు. పళ్ళు బ్లూ కలర్తో పళ్ళు వస్తుంది. గోల్డ్ వచ్చేసి మనం ఫస్ట్ శారీ చూడగానే చూసే ప్రైస్, అంటే చూసే ఫస్ట్ వర్క్ అంటే ట్యాగ్లో ఎంత ఉంది అమౌంట్, అంతే కదండి. అంతే చూస్తాం ఫస్ట్. శారీ నచ్చిందా, ట్యాగ్ ఎంత ఉంది. ఈ బ్లౌజ్ ఏ కలర్? బ్లూ అండి. బ్లూ సేమ్ ప్లెయిన్ వస్తుంది కదా ఇది? ప్లెయిన్ వస్తుంది. ఓకే. ఎల్లో ఒకసారి చూపించు. ఎల్లో కూడా చాలా బాగుంటుంది. ఎల్లో అయితే నా దగ్గర ఎంత ఉందంటే మ్యాక్సిమం సెలెక్ట్ చేయాలి అంటే ఎల్లోతో కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది అండ్ చాలా రాయల్ లుక్ అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ చూస్ చేసేదే నేను ఎల్లో. సో ఇక్కడ కూడా ఎల్లోనే, బట్ చాలా బాగుంది. ఇందులో కలర్స్ ఉందా? కలర్స్ ఇవన్నీ సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ అండి. ఇవి ఒక మగ్గానికి ఒకటే రెడీ అవుతుంది. వావ్, చాలా బాగుంది ఇదైతే. సారీ ఓవరాల్ సారీ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది. ఓకే. ఇది ఎంత ప్రైస్? చాలా తక్కువ, 15,000 ఉంటుంది. ఓకే ఓకే. చాలా స్మూత్ ఉంది. మనకు బూటీ స్టైల్ కూడా చాలా నీట్గా తీసుకున్నారండి. సో ఇందులో మనం చూసేది ఏంటంటే ఒరిజినల్ ఎంత ఈజీగా అర్థమైపోతుంది అంటే, సో కొన్ని పట్టు అనేసి వేసుకుంటే మనం ఉన్న వెయిట్ కన్నా ఇంకో ఎక్కువ లావుగా కనిపిస్తాము. అలా అవ్వదు. ఇది బాగుంది. ఇది ఈ కలర్ నచ్చింది నాకు, బట్ ఏం చేయాలి. ఎల్లో చాలా ఉంది. అమ్మ దగ్గర ఎల్లో కలెక్షన్స్, నా దగ్గర ఎల్లో కలెక్షన్స్, బట్ అందులో కలర్స్ లేదు అంటున్నారు. ఇది మొత్తం గోల్డ్ టిష్ అండి. ఇది మొత్తం సారీ వచ్చేసి నాకు సింపుల్గా మంచిగా నీట్గా అనిపించేది డిజైన్ అండి. ఇది సెల్ఫ్ వీవింగ్ వస్తుంది. సారీలోనే జరీతో ఇట్లా సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఇది కింద వచ్చేసి 8 ఇంచెస్ బార్డర్ వస్తుంది. పైన వచ్చేసి 3 ఇంచెస్ 4 ఇంచెస్ బార్డర్. 18 ఇంచెస్ ఉంది ఇది. ఇది కింద వస్తుంది. 8 అండి ఇది. ఓకే. సింపుల్ శారీస్ అంటే చాలా ఈజీగా పికప్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రిచ్ బ్రైడల్ శారీస్కి వచ్చేటప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందనమాట. ఇదా, ఎల్లోనా, అండ్ ఫస్ట్ వన్ ఏదో చూపించారు అదా, అదా నాకు కన్ఫ్యూజన్గా ఉంది. 4 శారీస్లో నాకు ఈ 3 శారీస్ ఏది తీసుకోవాలో అనేసి తెలియట్లేదు. సార్ నా ఫోన్ ఇవ్వా, మా ఆయన అడుగుదాం. సో నాకైతే కన్ఫ్యూజ్ అయింది కాబట్టి 4లో ఏది తీసుకుందాం అనేసి ఆయన అడుగుదాం. హీ విల్ సజెస్ట్ అనమాట. ఓకే, ఆయన అడుగుదాం ఏది బాగుందని. కొన్నిసారి ఇలా అవుతుంది. సో అందుకే ఇలా పంపించి ఆయన ఈజీగా ఎలాగో హీ హ్యాస్ సమ్ డిజైనింగ్ అంటే కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఆయనే సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇది బాగుందంట ఆయనకి. సో దిస్ ఐ బి వేరింగ్ ఫర్ ద స్పెషల్ పూజకి చెప్పా కదా నేను ఇందాకే. సో ఈ శారీ నేను వేసుకుంటాను. ఓకేనా, ఇది పక్కన పెట్టండి.
సో నా శారీస్ అయిపోయింది అనమాట. నేను సెలెక్ట్ చేసింది సీరియల్స్కి, నా పర్సనల్కి అన్నీ కొనేసుకున్నాను. సో నాకు అక్కడ డిస్ప్లేలో అది ఉంది కదా గ్రే కలర్, ఆ ప్యాటర్న్లో నాకు లెహంగాలా కావాలి. సో స్కర్ట్ ఏం బాగుంటుంది? మీకు వచ్చేసి అందులో 2 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి గ్రే కలర్ ఒకటి, ఓకే. ఒకటి మనకు గ్రీన్ కలర్, గ్రీన్ షేడ్. ఓకే. ఈ మెటీరియల్ మొత్తం టిష్యూ వస్తుంది. ఇది ఎంత మీటర్ కావాల్సి వస్తుంది అలాంటి క్రాప్కి? 4ఆ? ఓకే. వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇలా మనం మీరు మెటీరియల్స్ ఇలా తీసుకొని మనకి నచ్చినట్టు మనకి ఏ ప్యాటర్న్లో కావాలి, ఆ ప్యాటర్న్లో ఏ డిజైన్లో కావాలి, ఆ డిజైన్లో కుట్టించుకోవడం మనకి ఓన్గా వీ ఫీల్ హ్యాపీ కదా. బికాజ్ ఓన్ కస్టమైజ్గా రెడీ చేసుకోవడం ఫీల్స్ మోర్ హ్యాపీయర్. సో నేను అందుకే తీసుకుందామనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు లంగాకి అయితే సెట్ అవుతుంది మనం. ఓకే. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ వస్తుంది మొత్తం. ఓకే. సో బ్లౌజ్ ఏ సెట్ అవుతుంది? బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం మేడం. ఎందుకంటే ఇది మనం గ్రీన్ తీసుకుంటే ప్లేన్ అవుతుంది కదా. ఓకే. ఒకసారి ఏది చేయొచ్చు? మనకు గ్రీన్ మన గ్రీన్లో బ్లౌజ్ తీసుకున్నాం కాంట్రాస్ట్. ఓకే. ఇలా తీసుకున్నాం. ఇదే మెటీరియల్? ఇది ప్యూర్ రా సిల్క్ వస్తుంది. ఓకే. సో ఇది 4 మీటర్స్ కావాలి అండ్ ఇది ఎంత మీటర్స్? ఇది 1 మీటర్ సరిపోతుంది. 1 మీటర్ సరిపోతుంది. 1 మీటర్లో మీకు బ్లౌజ్ వచ్చేసింది. ఓకే. మనకు కావాల్సి మనకు అట్లా కావాలనుకుంటే ఇంకా మీకు ఈ బార్డర్ కూడా ఉంది కదా, ఈ బార్డర్ కూడా మనకు బాడీకి ఈ క్లాత్ పెట్టేసి హ్యాండ్స్ కూడా మనకు బార్డర్ సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో చున్నీ తీసుకొని మనకి వచ్చేసి కటౌట్ సారీ అండి, చున్నీ అండి ఇది. ఎందుకంటే మనకు మొత్తం ట్రెడిషనల్. ఇదే మెటీరియల్? ఇది నెట్ మెటీరియల్ మేడం. ఇది మనకు వచ్చేసి 1 సైడ్ వాడచ్చు, మనకు హాఫ్ సైడ్ లాగా. అవును. యా, ఫ్రాక్ వేసుకునేటప్పుడు కూడా ఇది సింగిల్ లా వాడచ్చు, లేదంటే మనం లంగావని కట్టుకున్నప్పుడు అలా చుట్టుకోవడానికి కూడా ఇది సెట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు హాఫ్ సారీ లాకుండా క్రాప్, ఇది ఫుల్ ఫ్రాక్ కూడా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్ కూడా సెట్ అవుతుంది మంచిగా. ఓకే. ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా మెటీరియల్స్ ఉన్నాయి, చాలా మెటీరియల్స్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి. వావ్. ఇది మొత్తం మిర్రర్తో వచ్చేసాం మేడం. ఫ్యాబ్రిక్ మొత్తం వచ్చేసి ఇది ఇట్లా మనకు ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ కానీ, షార్ట్ ఫ్రాక్ కానీ, లంగాస్ కానీ ఇలానే సెట్ చేసుకోవచ్చండి. ఇది మన జీ తెలుగులో లాస్ట్ సంక్రాంతి సంబరాలు చేసేటప్పుడు నేను సేమ్ కొంచెం అంటే సేమ్ కాదు, కొంచెం మిర్రర్ వర్క్ కాకుండా కొంచెం డాట్స్ ఉండేది కదా. బ్లూ కలర్ నేను వేసుకున్నాను, స్కై బ్లూ కలర్ విత్ పింక్ కలర్ బ్లౌజ్. సో నేను ఇది చూడగానే నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చింది. బికాజ్ ఇది కింద ఇలా ఉంది కదా, సో అది కూడా సేమ్ కింద ఇలాగే ఉండేది. సో అది చేపించాను అనమాట నేను. సో ఇది చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. చాలా ఇది మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది కదా, ఇది మనకు బార్డర్ స్టైల్ వస్తుంది. ఇది ఓకే. మొత్తం లైన్స్ వచ్చేసి ఇది మిర్రర్తో వస్తుంది. ఓకే. నెట్ పైన. సో ఇది కూడా 4 మీటర్స్ చాలా? మీకు అంటే మీకు ఇంకా ఫుల్ గేరా కావాలంటే 6 కూడా తీసుకోవచ్చండి. ఎక్కువ గేరా ఉంటేనే బాగుంటుంది కదా. ట్రాన్స్పరెంట్ నెట్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చండి. ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు 6 మీటర్స్కి అయితే ఇది ఎంత అవచ్చండి? ఇది వచ్చేసి మనకు మీటర్ స్టైల్ వచ్చేసి ఇది 450 ఉందండి మీటర్ మనకు వచ్చేసి. ఇది ఎంత? ఇది వచ్చేసి 625 అండి మీటర్. ఇది 1 మీటర్గా. సో 6 మీటర్స్ అంటే ఎంత అవుతుంది? 3 చేంజ్ అవుతుందండి. ఓకే. సో గేరాగా కావాలి, కొంచెం బుష్గా కావాలనుకుంటే అలా 6 మీటర్స్ తీసుకోవడం బెటర్ అనేసి సజెస్ట్ చేస్తున్నారు. మీకు ఎలా కావాలంటే అలా మాకు సెట్ చేస్తాం. మీకు లాంగ్ ఫ్రాక్ కావాలా, క్రాప్ టాప్ వేస్తారా, గాగ్రాస్ వేస్తారా, షార్ట్ ఫ్రాక్స్ వేస్తారా, ఎలా అంటే అలా సెట్ చేసేయండి. ఓకే. ఈ ప్యాటర్న్స్లో చూపారా నాకు? ఓకే అండి. ఇది వచ్చేసి ప్యూర్ కంచిపట్టు అనేది, ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు అది. ఇది మనం ఓన్ వీవింగ్ అండి. ఇది ఈ మెటీరియల్ మనకు తాను తప్ప ఇక్కడ దొరకదండి. ఎక్కడ దొరకదు. ఎందుకంటే మనం ఓన్ మగ్గాల మీద రెడీ చేస్తాం కాబట్టి మనం ఏ స్టైల్ రెడీ చేయాలి, కలర్ కాంబినేషన్ చెప్పి మనం చేస్తామండి. ఆ స్టైల్ మాత్రం వస్తుంది. ఓకే. దీనికి హాఫ్ సారీ లాగా ఎక్సలెంట్ ఉంటుందండి. మనకి ఎందుకంటే బ్రైడల్ లుక్ ఉంటుంది, మనకు పార్టీ వేర్ లాగా చాలా నీట్గా అనిపిస్తుంది. మన కాంట్రాస్ట్ మనకి దీనికి బ్లౌజ్ కలర్ వేసుకోవచ్చు, ప్లేన్ వేసి హెవీ రాసులు తీసుకొని. ఇది బాగుంది. కలర్స్ ఈ గ్రీన్ చూపిస్తారా నాకు? గ్రీన్. ఇది ఇంతకుముందు గోల్డ్ వచ్చేది కానీ ఇది మొత్తం సిల్వర్ వస్తుందండి. ఇది టోటల్ వచ్చేసి సిల్వర్. ఇది సిల్వర్ పుట్టి మెజంతా పింక్ బార్డర్ స్టైల్ వేసుకొని సిల్వర్ వచ్చేసి మనకి ఇది శారీ లాగా చేసుకోవచ్చు అండి. 5 ఇంచెస్ శారీ లాగా వస్తుంది. పళ్ళు రాదు మనకు ఏంటంటే బ్లౌజ్ కాంట్రాక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇది ఫైనల్ చేయాలని అనుకుంటున్నాను ఫర్ ద క్రాప్, అంటే లంగావాణి కుట్టించడానికి. సో ఇది బాగుంటుందని ఐఎమ్ ఫీలింగ్. సో ఇది బ్లౌజ్ చూపిస్తారంట, ఏ బ్లౌజ్ సెట్ అవుతుంది దీనికని. ఎస్,
బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇది తీసుకున్నాం మేడం. మనకి ఎందుకంటే బార్డర్ కలర్ వచ్చేసి మనకు పింక్ స్టైల్ ఇచ్చారు కాబట్టి మనకు బ్లౌజ్ తీసుకొని స్టైల్ తీసుకున్నాం. మనకి ఎందుకంటే మన బ్లౌజ్లో కూడా సిల్వర్ వచ్చేసింది మనకు. ఓకే ఓకే ఇలా తీసుకున్నాం మేడం. ఓకే ఇది చున్నీ కూడా సెట్ అన్నీ కూడా సెట్ చేద్దాం మేడం. సో ఈ బ్లౌజ్ ఈ డిజైన్తో తీసుకుంటున్నాను. సో బుట్ట వస్తుంది కదా ఇక్కడ, అలా కుట్టిస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు బయట ఎక్కడైనా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఏమైనా షోస్ రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటాం కదా, అప్పటికి బాగుంటుంది ఏమైనా ట్రెడిషనల్ ఫెస్టివల్స్కి అటెండ్ అయినప్పుడు. సో అందుకే ఈ బ్లౌజ్ అండ్ ఈ మెటీరియల్ తీసుకుంటున్నాను. సో దీనికి కూడా నెట్టెడ్ వెళ్తే బాగుంటుందా లేదంటే ఎలా? చున్నీ నెట్టెడ్ అని వెళ్తే బాగుంటుంది మేడం, మీకు ఎలాగా బాగుంటుంది. కానీ మనకి ఏంటంటే ఇది పట్టు ట్రెడిషనల్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఇట్లా ఫాలింగ్ ఉంటే ఎక్సలెంట్ ఉంటుంది. అవునా? నెట్ మనకి ఏంటంటే ఫ్యాన్సీగా అయిపోతుంది. ఓకే ఓకే లుక్ అంటే ఇట్లా తీసుకోండి మేడం, బాగుంటుంది మనకు. ఓకే. సో ఇది బాగుంది కదా, దిస్ అండ్ విత్ ద స్కర్ట్. ప్లేన్ చూడాలా? సో ఇది అనుకుంటున్నాం. బట్ ఏంటంటే బ్లౌజ్ కూడా అండ్ చున్నీ సేమ్ అయ్యేసరికి ఓకేనా అంటే వేరే కూడా వేసుకోవచ్చు మనం. ఏంటంటే మనకు బార్డర్లో వచ్చేసి మనకు పింక్ బార్డర్ వచ్చింది కాబట్టి మనం బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్ తీసుకున్నాం. ఆఫ్టర్ కూడా కాంట్రాక్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది నేను కన్ఫర్మ్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఇది 5 meters ఇవ్వండి, ఇది 1 meter యాజ్ యూజువల్, అండ్ ఇది ఎంత కావాలో అంత చూసి అయితే మీకు ఎనఫ్ అనేది డన్. థ్యాంక్ యూ. మేడం మీకు బిల్లు ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో షాపింగ్ అయిపోయింది చాలా చాలా తక్కువ రీజనబుల్ బడ్జెట్లో. సో ఇంకా అవ్వలేదు, ఆగండి. మీ అందరికీ ఒక స్పెషల్ చెప్తాను నేను. ఏంటంటే నేను చేయబోయి సీరియల్ నేమ్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఐ మీన్ సిరీస్ పేరు ఏంటని మీ అందరికీ ఒక క్యూ ఇస్తాను. పేరు స్టార్టింగ్లో సీత అని ఉంటుంది. దాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేసి నా కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసే వాళ్ళకి ఎగ్జాక్ట్ ఏంటని ఐడెంటిఫై చేసే వాళ్ళకి ఒక బంపర్ గిఫ్ట్ నా సైడ్ నుంచి మీ అందరికి వస్తుంది. సో వెంటనే కమెంట్ బాక్స్లో టైటిల్ ఏంటని మీరు ఐడెంటిఫై చేయండి, ఓకేనా? సో కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. యస్ మధు, లవ్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓ మధు, బాయ్, లవ్ యూ.